ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల కోసము కొత్త నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పారు. కానీ ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్స్కు గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్ మాత్రమే అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నాయి. తర్వాత మేనిఫెస్టోలో మేలోంచే నోటిఫికేషన్స్ వస్తాయన్నాయి, రాలేదు కొత్త నోటిఫికేషన్స్. పాత నోటిఫికేషన్స్కి కొన్ని పోస్టులు యాడ్ చేసి కొత్త నోటిఫికేషన్స్ ఇచ్చారు. తర్వాత అసెంబ్లీలో చట్టబద్ధంగా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేశారు. అక్టోబర్ 2024 నుంచి మా విద్యుత్ శాఖలో నోటిఫికేషన్స్ రావాలి. అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, జేఎల్ఎం జూనియర్ లైన్మెన్ పోస్టులు దాదాపు 4000 ఖాళీలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వివిధ సందర్భాలలో త్వరలో నోటిఫికేషన్స్ వస్తాయని ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు విద్యుత్ శాఖలో. సో కావున విద్యుత్ శాఖ తరఫున మేము అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాము. డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు. ఎవరిని అడిగినా కానీ విద్యుత్ శాఖలో ఇమీడియట్గా భర్తీ చేస్తామని అంటున్నారు, కానీ ఎస్సీ వర్గీకరణ అని చెప్పి ఆపేశారు. 2 నెలలు అన్నారు, అయిపోయింది. ఇప్పుడు 6 months అయింది. మాకు ఇప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, అది కంపల్సరీ. అది ఎన్ని పోస్టులు ఇస్తారు, మీరు 100 ఇస్తారా, 200 ఇస్తారా, 30,000 ఇస్తారా, డేట్ వైజ్గా కొత్తగా నోటిఫికేషన్స్ అన్నీ రిలీజ్ చేయాలి. అది విద్యుత్ శాఖ ఒకటే కాదు, జాబ్ క్యాలెండర్లో పెట్టిన అక్టోబర్ నుంచి విడుదల కావాల్సిన ప్రతి నోటిఫికేషన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.